అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. మే 9వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి ముందు ఒక వ్యక్తి చేతులెత్తి దండం పెట్టబోతున్నాడు. అయితే ఆ వ్యక్తి ఎవరు? మేషరాశి వారికి ఎందుకు దండం పెట్టబోతున్నారు, అసలు మేషరాశి పైన గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు, అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి వారి కిందికి పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి ఎప్పుడు తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల చాలా ఎక్కువగా, అలాగే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచార ఫలితాలు అయితే చాలా బాగా ఉన్నాయి. వీరికి తెలివితేటలకు సకాలంలోనే పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు. వీరికి ఉన్నటువంటి తెలివితేటలే వీరికి పెట్టుబడులుగా మారుతాయి కొన్నిసార్లు. అంతేకాదు, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్నిసార్లు మొండిగా కూడా పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు. అలానే ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది పెద్ద వ్యక్తులను సంప్రదించే అవకాశం కూడా ఉంది, లేదా వారితో సంప్రదింపులతో తీరిక కూడా ఉండకుండా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. పనులన్నీ కూడా చాలా మొండిగా పూర్తి చేస్తారు. మీ యొక్క శ్రీమతి ధోరణి, అంటే మీ యొక్క ధోరణి చికాకును ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో కాస్త పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సామరస్యంగా మెలగండి. పిల్లల భవిష్యత్తు పైన దృష్టి పెడతారు. వివాదాలను ఖచ్చితంగా పరిష్కరించుకుంటారు. అలానే కొన్ని రకాల ప్రయాణాలు కూడా ఈ సమయంలో మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా పరోక్షమైనటువంటి మాటలకు మీరు అసలు లొంగకూడదు. అంటే ఎవరైనా సరే మిమ్మల్ని పరోక్షంగా ఏదైనా అన్నా సరే మీరు వాటికి అసలు చెల్లించకూడదు. పరోక్షమైనటువంటి మాటలు ఎన్ని ఎదురైనా సరే వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోండి. ఇలా చేస్తేనే మీకు సమస్యలు అనేటివి ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక మీకు ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ సమయంలోనైతే గోచారం చాలా అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు కూడా అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి అత్యంత గొప్ప రాశి వారిగా కూడా పరిగణించవచ్చు. ఈ రాశి వారికి చాలా గొప్ప ప్రవర్తన అయితే ఉంటుంది. కష్టపడి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఎంత కష్టం ఎదురైనా సరే దేనికి కూడా భయపడరని చెప్పుకోవచ్చు. ఇంతటి కష్టం ఎదురైనా సరే వీరు కష్టపడుతూనే ఉంటారు. అంతే తప్ప వీరు కష్టం ఉంది కదా అని చెప్పేసి ఎక్కడ కూడా మధ్యలో వదిలివేసి మాత్రం వెళ్ళరు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కనుక, ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా మంచి వ్యక్తులు. ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం రక్షిస్తూ ఉంటారు. ఆపద నుండి రక్షించడంలో మాత్రం వీరు చాలా మంది ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమయం అయితే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలానే వీరికి ఉన్నటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు దూరం అయిపోతున్నాయి. అలానే మిమ్మల్ని ఎప్పుడు ఒక వ్యక్తి, అంటే కొన్నిసార్లు ఒక వ్యక్తిని మిమ్మల్ని అవమానించడం కావచ్చు, ఇక మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా కూడా తొలగిపోయి ఇక నుంచి మీరు జీవితంలో ఎదిగే అవకాశం అయితే ఉంది. అలానే మిమ్మల్ని ఎవరైతే ఇదివరకు అవమానించి ఉన్నారో అవన్నీ కూడా ఈ సమయంలోనే తొలగిపోయి, ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి అవమానించి ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా చేతులు జోడించి మీకు నమస్కరిస్తారు. ఈ సమయంలో ఖచ్చితంగా కూడా వారి నుండి మీరు నమస్కారాలను పొందుతారు. ఎందుకు అంటే వారి తప్పును వారు ఖచ్చితంగా కూడా తెలుసుకొని, అయితే వారు ఏ కారణం చేత మిమ్మల్ని అవమానించినా ఏం చేసినా సరే ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా ఈ సమయంలోనే తొలగిపోతాయి.
మిమ్మల్ని ఏ విధంగా అవమానించినా సరే ఆ అవమానాల నుండి కూడా మీరు తప్పకుండా బయటికి వస్తారు. అలానే మీ యొక్క ప్రతి సమస్య కూడా తొలగిపోయి ఈ సమయంలో మీకు అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ పరంగా ఉన్నటువంటి బాధలు కావచ్చు, ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అట్లా ప్రతిదీ కూడా తొలగిపోయి ప్రతి సమస్య కూడా తొలగిపోయి ఇక మీకు ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఎవరైతే వద్దని చెప్పి చీకొట్టి వెళ్ళిపోయారో ఆ వ్యక్తులు కూడా ఈ సమయంలో మీ ముందుకు చేతులు మొక్కబోతున్నారు. మీ యొక్క పేరు, పలుకుబడి, ప్రతిష్ట ఇవన్నీ కూడా చూసి ఇక వారి తప్పును వాళ్ళు తెలుసుకుంటారు. ముఖ్యంగా అంటే మీరు ఒక స్థాయిలో లేనప్పుడు, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు, మీకు అంటే చాలా విషయాలలో కూడా మీరు ఆర్థికంగా కూడా సతమతం అవుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తులు మిమ్మల్ని వదిలిపోవడం, మిమ్మల్ని మాటలతో బాధ పెట్టడం, అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు ఖచ్చితంగా కూడా అంటే మిమ్మల్ని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు చేతులు జోడించి దండం పెట్టబోతూ ఉన్నారు. ఇక ఈ విధానంగా అయితే ఈ యొక్క మేషరాశి వారికి జరుగుతుంది. కష్టపడితే మాత్రం ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే మీకు తప్పకుండా మీకైతే ఉంటుంది. కనుక ఈ యొక్క ఏ విషయంలో ఇందులోనే కాదు, ఇందులో కష్టం ఎందులోనైనా సరే మీరు చేసే ప్రతి పనిలో కూడా కష్టపడితేనే ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. మీరు ఊహించని విధానంగా ప్రతిఫలం అయితే ఉంటుంది. ఆర్థికంగానైనా ఆరోగ్యపరంగానైనా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా మీకు చాలా సానుకూలమైన వాతావరణం నెలకొంటుంది. అంటే ఇదివరకు మీ ఇంట్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఇదివరకు మీ ఇంట్లో ఏవైతే అనేక సమస్యలతో బాధపడి ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా మేషరాశి వారికి యొక్క జాతక రీత్యా మాత్రం వీరికి ఈ సమయం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మేషరాశి వారికి గ్రహచారం అనుకూలంగా ఉన్నందువలన వ్యాపారం మొదలు పెట్టాలన్నటువంటి అనుకున్నటువంటి వ్యక్తులకి వ్యాపారం అయితే మొదలు పెట్టవచ్చు. ఉద్యోగం కూడా వస్తుంది. ఉద్యోగ పరంగా కూడా ఏవైనా సమస్యలు ఇదివరకు ఉంటే కనుక అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే మీ జీవితం అనేది అనుకూలంగా మారుతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. ఇక కాబట్టి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం ఎలా ఉంటుందనేది ముఖ్యంగా ఎవరు వీరిని ఇక మేషరాశి వారికి ఈ విధంగా చేతులు జోడించి దండం పెట్టబోతున్నారు. అయితే మేషరాశి వారికి అయితే ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. గోచార విషయంలో కష్టపడితే ప్రతిఫలం అయితే ఉంటుంది. ఉద్యోగం విషయంలో కూడా అనుకూలత ఉంది. ఇక మేషరాశి వారికి అయితే చాలా బాగుంటుంది. మేషరాశి వారు మిమ్మల్ని ఎవరైతే కాదనుకొని వెళ్ళిపోయారో వాళ్ళే మీ దగ్గరికి చేతులు జోడించి మీ దగ్గరికి వస్తూ ఉంటారు. కాబట్టి మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని కూడా సులభంగా ఆకర్షిస్తారు. ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు. వీరు ఒక డైనమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటమయమని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు మాత్రం మీకు అంత పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఈరోజు మీరు మిత్రుల అవసరాలు తీర్చవలసి ఉంది. కానీ పిల్లలతో మరి ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మీ ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. అలాగే మీరు మీకున్న అలవాట్లు కష్టాలను అలాగే వాటిని భూతద్దంలో చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా కూడా బలహీనపరుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహా మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును. మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్లో అమ్మకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు.
కానీ కష్టమే అవుతుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తూ ఉంటారు.